అయిపోయింది తీసుకుంటాను. అలా ఎక్కిపో బండ్లలో అన్న, బండి ఉండే అన్న సిగరే జై తెలంగాణ. అట్లా పోయి ఇట్లా వస్తాడు, అటువైపు సుభాష్ కాలనీ పోతాడు అనుకుంటా. అదే ఇట్లా వెళ్ళాలి. పోనీ 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 నువ్వు అలా నిలబడిపోయా, లేకుండా అలా నిలబడిపో, అలా నిలబడిపో అంటున్నా. ఆ బండి మీద కూర్చో, లేకుండే ఓకే ఓకే. చంద్రశేఖరరావు కొడుకు వచ్చింది చూసినావుగా, ఫస్ట్ స్టార్టింగే బండి అదే ఫస్ట్ మత్స్యాచార సార్ అన్న ఆల్రెడీ ఫోటోలు తీసిన. మళ్ళీ మీ ముందు రావద్దానా ఎక్కడే మళ్ళా కార్మిక సంఘం మీ ముందుకు వస్తుంది. బాణం గుర్తు, మన బాణం గుర్తు మీద ఓటేయమని మిమ్మల్ని మనం వెళ్తూనే ఉంటాం, వాళ్ళకంటే ముందే వెళ్తాం మనం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మిమ్మల్ని తీయడానికే మేము వచ్చేది, మిమ్మల్ని ఫోటో తీయడానికే ముందు వచ్చేది. అటావలే బండి వస్తుంది. రామబాణం ఇది వట్టి బాణం కాదు, రాకాసుల మట్టి పెట్టే రామబాణం. ఈ రామబాణాన్ని గెలిపించడంలో మీ వంతు బాధ్యతగా ఈ రామబాణాన్ని గెలిపించడంలో ప్రత్యేక రాష్ట్రం బొమ్మ కాడికి పోనీ ఇక. మనం ఆల్రెడీ పోవచ్చు. జై తెలంగాణ. గెలుపు గ్యారెంటీ అన్న, భగవంతుడు ఇవ్వాలది. రెడ్డి గారు బాగా 69 శాతం మాట్లాడుతున్నాను. మనకు వేరే పోనీ మీరు ఆపదు.
నేను పోతాను నేను దిగేవాడికి వెళ్ళు. చదవచ్చు పా బొమ్మగాడికి ఓటు బాణం గుర్తుందిగా ఓటు వేసి మన కేటీఆర్ గారు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బాణం గుర్తుకే సమాఖ్యవాద ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలంగాణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఈ సందర్భం లోపల వాటిలకు అతీతంగా కార్మికులందరూ కూడా తెలంగాణ పారిశ్రామిక కార్మికుల యొక్క ఉప్పుగని కార్మికులు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కావచ్చు, మన ప్రాంతాన్ని మన వనరులను మన ఆధీనంలో తెచ్చుకున్నట్లయితే తప్పకుండా ఫలితం ఉంటుంది. లేకపోతే ఇప్పటికే 4 సార్లు మనం జాతీయ సంఘాలకు అవకాశం ఇచ్చాం. కానీ జాతీయ సంఘాలకు అవకాశాలు ఇస్తే ఒకనాడు 1,20,000 ఉద్యోగాలను సింగరేణిని వాళ్ళ సగానికి కుదించి డిపెండెంట్ ఉద్యోగాలను కూడా ఈరోజు యాజమాన్యానికి దాసోహం అంటూ ఇవాళ వాళ్ళ యాజమాన్యానికి వ్యక్తులుగా మారిపోయిన పరిస్థితి. అందుకే ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొన్ననే పరకాలలో ఏ రకంగానైతే జాతీయ పార్టీల డిపాజిట్లు గల్లంతు చేసి తెలంగాణకు స్వీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని చెప్పి ఏ రకంగానైతే పక్కనే ఉన్న పరకాల ప్రజలు తీర్పించారో ఇలా భూపాలపల్లి ప్రజలను భూపాలపల్లి ఉన్న సింగరేణి కార్మికులు కూడా అదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జాతీయ సంఘాలను తిరస్కరించండి, స్వీయ అస్తిత్వంతో మన వనరులను మనమే ఎదుర్కొన్నామనే నినాదంతో వచ్చిన తెలంగాణ 2009 దీక్ష తర్వాత ఇప్పటికీ 21 ఉప ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తప్ప వేరే సింగరేణిలో తెలంగాణ సంఘాన్ని గెలిపించడం ద్వారా సందర్భం ఏదైనప్పటికీ కూడా ప్రజలు తెలంగాణని కోరుకుంటున్నారనే సందేశం యూపీఏ ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా మా సింగరేణి కార్మికులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ సకల జనుల సమ్మె పోరాట స్ఫూర్తితోనే అందరూ కూడా ముందుకుపోతూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ముందుకోదామని కూడా తెలియజేస్తూ సకల సింగరేణి యాజమాన్యం మన పోరాట ఫలితంగా భగవాన్ రూపంలో ఇచ్చిందో దాని మొన్ననే ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో ప్రొడక్షన్ ఇన్సెంటివ్ 25,000 రూపాయలు సాధించుకునేవని కూడా స్పష్టంగా మన ముఖ్యమంత్రి ఒకసారి కేసీఆర్ గారు తనయుడు కేటీఆర్ గారు భూపాలపల్లి వచ్చినారు. వారు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. డాక్టర్ అంబేద్కర్ కాబట్టి ఈసారి భూపాలపల్లిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని జయకేతనం ఎదురవేసే ఇవాళ పార్టీలను చూసినా సంఘాలను చూసినా ఏ పార్టీకి ఏ సంఘానికి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ స్వయం పాలనను, తెలంగాణ సంపదను కాపాడుకోవాలనేటువంటి చిత్తశుద్ధి లేదు. ఇతరుల కింద మన సంపద, మన ఆత్మ గౌరవం తాకట్టు పెట్టబడతా ఉన్నది. కాబట్టి మనం విముక్తి పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఈ ఎన్నికల్లో మన చైతన్యాన్ని ప్రదర్శించాలి. అద్భుతమైనటువంటి మరి తక్కువనే వచ్చినాయి కదా అనేటువంటి చర్చ పెట్టేళ్ళు. వాస్తవంగా తెలంగాణ వాదానికి 95% వస్తే సమైక్యవాదం అన్నటువంటి ఒక పార్టీకి 1-2% ఓట్లు కూడా రాకున్నా దాన్ని వక్రీకరించే ప్రయత్నం ఎందుకు జరిగింది అనంటే ఇవాళ పేటెంట్ రైట్ కలిగినటువంటి ఏకైక సంస్థ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి మిగతా వాళ్ళకు ఓట్లేస్తే అది బయటి వాళ్ళ దృష్టిలో తెలంగాణ వాదం అనేటువంటి
కృషి వరంగల్ జిల్లాకే తలమానికంగా తయారైంది కాబట్టి యావత్ వరంగల్ జిల్లా ప్రజల ఆకాంక్షను మరొకసారి భూపాలపల్లిలో కార్మికులు చూపించాలన్నటువంటి విజ్ఞప్తిని చేస్తా ఉన్నాం. సింగరేణిని ఇవాళ ప్రైవేటీకరించేటువంటి దిశకు అడుగులు మడుగులొత్తినటువంటి సంఘాలు సింగరేణిలో యాజమాన్య తొత్తులుగా మారి ఏ కార్మికులైతే వాళ్ళ ప్రయోజనం కోసం ఈ సంఘాలను గెలిపించడం జరిగిందో ఆ కార్మికుల ప్రయోజనాలను విస్మరించి సీమాంధ్ర పాలకుల యాజమాన్యాల తొత్తులుగా మారి వాళ్ళు నూరి ఏఐటీసీ భూపాలపల్లిలో చిత్తుగా ఓడించి ఉద్యోగాలని డిస్మిస్ చేస్తున్నా ఒక్కరోజు మాట్లాడిన ఈ సంఘాలు వీళ్ళ నిర్వాహకం వల్ల పోయినటువంటి సకల హక్కుల్ని సకల సదుపాయాల్ని మళ్ళీ మాకు ఓటేస్తే మీకు ఆ హక్కులు వస్తాయనేటువంటి మాయ మాటలు చెప్తా ఉన్నారు. ఈ సంఘాలకు గనక ఓటేస్తే సింగరేణి మిగిలది, మన హక్కులు ఉండవు, మనం బానిసలయ్యేటువంటి దుస్థితి కల్పించేటువంటి ఈ సంఘాలను చిత్తుగా ఓడించాల్సిందిగా మనవి చేసుకుంటూ 28వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో సింగరేణిలో ఉన్నటువంటి అన్ని డివిజన్ల కంటే భారీ మెజారిటీతో భూపాలపల్లిని సింగరేణి చరిత్రలోనే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ చరిత్రలోనే అద్భుతమైనటువంటి అధ్యాయానికి నా కార్మిక సోదరులు మరి ఆ సంకేతాన్ని ఇవ్వాల్సిందిగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. బాణం గుర్తుకే, బాణం గుర్తుకే. జై తెలంగాణ. ఇప్పటికే విజయ సంకేతం ఎగరవేసినందుకు మీ అందరికీ ఇన్ని రోజులు జాతీయ సంఘాలుగా పేరు చెప్పుకుంటున్న 5 సంఘాలు ఇలా జాతి సంపదను దోషిపెట్టడానికి మాత్రమే ఈ పాలకులకు ఊడిగం చేసిన సంఘాలకు 28 తారీఖు రోజున బుద్ధి చెప్పాలని చెప్పి మీరందరూ కూడా మీ అందరూ కూడా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ కోసమే పోరాడుతున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ సింగరేణిని రక్షించుకుంటాం, వారసత్వ ఉద్యోగాలను సాధించుకుంటాం. ఈ సింగరేణి ఆధారిత పరిశ్రమల ద్వారా ఉపాధిని కల్పించాలంటే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలవడమే అనివార్యంగా మీరందరూ కూడా భావించాలని చెప్పి ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ భూపాలపల్లి ఏరియాలో అతి త్వరలో గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచిన తర్వాత 3000 కోట్లను మరి నిర్మాణం చేయించడానికి ఇప్పటికే పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు వస్తున్నారు కనుక అక్కడే ఈ భూపాలపల్లి ఏరియా పారిశ్రామిక ప్రాంతంగా మంచి పారిశ్రామిక సంబంధాలతోటి అభివృద్ధి చెందాలంటే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఉద్యమ శక్తే దానికి తోడైతుంది కనుక మీరంతా కూడా ఆశీర్వదించి రేపు 28వ తారీఖు రోజున అఖండ విజయాన్ని బాణం గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ర్యాలీని ప్రతి ఒక్కరు విజయవంతం చేసి ఈ ప్రజలకు మరి కార్మిక వర్గానికి సంకేతాన్ని ఇచ్చిన విజయ సంకేతాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఉద్యమ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ. అదే రకంగా మన పరకాల ఎమ్మెల్యే తెలంగాణ ముద్దు బిడ్డ మన బుక్షపతన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే యొక్క టీఎస్ పార్టీ యొక్క భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రరావు గారికి, మిగతా కార్మిక నాయకులకు, టీఎస్ పార్టీ నాయకులకు, పోలీస్ బ్యూరో సభ్యులకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున యొక్క శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మొన్న జరిగిన పరకాల ఎన్నికల లోపల సమాఖ్యవాదులు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ బొగ్గు గని భూపాలపల్లి మరి ఇతర ప్రాంతాల్లో పనిచేసే పరకాల నియోజకవర్గ కార్మికులు వాళ్ళ కుటుంబ మిత్రుల సమేతంగా పరకాలకు వచ్చి తెలంగాణ వాదాన్ని వినిపించాలనే లక్ష్యంతో పరకాల నియోజకవర్గంలో పర్యటించి నా గెలుపుకు సహకరించిన మీ అందరికీ నా శ్రేష్ఠి పాదాభి ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో జరిగేటువంటి అన్ని రకాల ఎన్నికల లోపల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే, సమైక్యవాద ప్రభుత్వాల మెడలు వంచాలంటే తెలంగాణ ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికలు కావచ్చు, ఈరోజు జాతీయ సంఘాలను మనం
చెప్పుకుంటున్న వస్తంగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రమణారెడ్డి గారు తెలంగాణ ఉద్యమం పేరు మీద ఆయనే విప్పు పదవిని విప్పు పదవిని పొందింది, కానీ బొగ్గు గని కార్మికులకు కానీ భూపాలపల్లి ప్రజలకు కానీ చేసింది ఏమి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నారు. భూపాలపల్లి నుంచి జెన్కోకు గోదావరి నీళ్లు పోతాయి. రమణారెడ్డి గారు కరెంటు థర్మల్ కేంద్రం అని ఒక 500 ఎకరాలు ఉన్న చిట్యాల మండలం లోపల దానికి గోదావరి నీళ్లు మంజూరు చేయించుకున్నట్టు రేపేరుండు, కానీ కార్మికులకు మాత్రం గోదావరి నీళ్లు తాగించడం లేదని సందర్భంగా తెలుస్తున్నారు. వారసత్వ ఉద్యోగాలు రావాలన్నా, తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ విద్యార్థులకు ఉద్యోగాలు దొరకాలన్నా, గతంలో సింగరేణిలో 1,20,000 ఉన్న ఉద్యోగాలు ఓపెన్ కాస్ట్ పేరు మీద ఈరోజు 63,380కి తగ్గింది సమైక్యవాద ప్రభుత్వాల వలన ఈ సందర్భంగా తెలుస్తున్నా. ఈరోజు ప్రతిరోజు బొగ్గు గని కార్మికుడు బావిలోనికి దిగి వస్తే అతని జీవితంతో చెలగాడ మారినట్లే. బార్డర్ పోలీసులకైతేనేమి, వైమానిక దళం వాళ్ళకైతేనేమి, నేవీ వాళ్ళకైతేనేమి ఇన్కమ్ ట్యాక్స్ లేదు, రోజు ప్రాణం తెప్పని చేస్తున్నారు. ఈరోజు సకల జనుల సమ్మె విషయం లోపల బొగ్గు గని కార్మికులు దాదాపు 35 రోజులు పెళ్ళదీయకుండా సమైక్యవాద ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి, ఉద్యమం బలం చేకూరడానికి కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండం ప్రపంచంలో ఎన్నో జరిగిన విధంగా కార్మికులు చేసినందుకు మీ అందరికీ నా యొక్క శిరస్సు నమస్కారం చేస్తున్నా. అన్ని సమస్యలకు పరిష్కారం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, తెలంగాణ ప్రాంతంలో కార్మికులకు ఇంజనీరింగ్ ఉద్యోగాలు రావాలి, మెడికల్ కాలేజీలు రావాలి, పాలిటెక్నిక్ కాలేజీలు రావాలి, మౌలిక వసతులు జరగాలి. వీటికి అన్నిటికీ పరిష్కారం స్వయం పరిపాలన. స్వయం పరిపాలన అంటే మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకోవాలి, మన ప్రాంతాన్ని మనం విడదీసుకోవాలి, తెలంగాణ రాష్ట్రం రావాలి. వీటికి అన్నిటికీ మార్గం మనము అన్ని ఎన్నికల లోపల కూడా తెలంగాణ రాష్ట్రపతి బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నేను కార్మికులకు మనం చేస్తున్నా. కాబట్టి సమైక్యవాదులు మొన్న పరకాల ఎన్నికల్లో చూసిళ్ళు, పత్తి బస్తాలు డబ్బులు కొల్లగొట్టిళ్ళు, సమైక్యవాదులు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆ డబ్బును ప్రజలకు పంచిళ్ళు. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు జై తెలుగుదేశం, జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై తెలంగాణ, జై వైఎస్ఆర్, జై తెలంగాణ అన్నారు తప్ప కానీ సమైక్యవాద ప్రభుత్వాలు మా తెలంగాణకు వ్యతిరేకం, సమైక్యవాదం ఉండాలని ధైర్యంగా వచ్చినటువంటి పార్టీ ఏది లేదు. ఒకవేళ వస్తే వాళ్ళ డిమాండ్ తప్పనిసరిగా గల్లంతయ్యేటివి. కాబట్టి ప్రజలు ఆలోచించి కొంత తికముఖపడి వాళ్ళకు కూడా ఓట్లేషన్లు అయినప్పటికీ తెలంగాణ వాదాన్ని పరకాలపై నిలబెట్టినట్టుగానే మీ కార్మికులు కూడా బాణం గుర్తుగా ఓటాలని చెప్పి మీకు మనం చేస్తున్నారు. ఎన్నికల్లో తెరాస గెలుపు, తెలంగాణకు మలుపు ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచించిందో, రేపు బొగ్గు గని కార్మిక సంఘం గెలుపు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మలుపు కావాలంటే మీరందరూ బాణం గుర్తు మీద ఓటేయని చెప్పి మీరందరూ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు గత 12 సంవత్సరాలు చేస్తున్న ఉద్యమంలో భాగంగా సమైక్యవాదులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న ఈ సమయం లోపల ప్రతి ఎన్నికల్లో తెలంగాణ వాదం వినిపించాలంటే కార్మికులందరికీ మరొకసారి చేతులు జోడి నమస్కారం తెలియజేస్తున్నా. జాతీయ పార్టీలు కావచ్చు, ఏ పార్టీలో జాతీయ సంఘాల్లో ఉన్నటువంటి కార్మికులు కూడా ఈసారి ఒక్కసారి మాత్రము తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బాణం గుర్తు మీద ఓటు వేయాలని మరొకసారి తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ, సాధిస్తాం సాధిస్తాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వం, బాణం గుర్తుకే, బాణం గుర్తుకే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. జై తెలంగాణ. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తరఫున పెద్దలు గౌరవనీయులు